వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా భౌతిక శాస్త్రం అనే సబ్జెక్ట్లోని ప్రవాహ విద్యుత్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఘటాలలో రసాయన శక్తి ఏ శక్తిగా మారుతుంది? ఆన్సర్ బి, విద్యుత్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ నిరోధకత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ డి, పైవన్నీ. మధ్యఛేద వైశాల్యం, పదార్థ స్వభావం, పొడవు వీటి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో విద్యుత్ ఘాతం కలగడానికి ప్రధాన కారణం? ఆన్సర్ ఏ, అధిక వోల్టేజీ. నెక్స్ట్ క్వశ్చన్, లైటనింగ్ కండక్టర్ను ఏ లోహంతో తయారు చేస్తారు? ఆన్సర్ సి, కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బులు కంటి అద్దాలలో ఉపయోగించే గాజు రకం? ఆన్సర్ ఏ, ఫ్లింట్ గాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటో విద్యుత్ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది? ఆన్సర్ బి, కాంతి శక్తి విద్యుత్ శక్తిగా. నెక్స్ట్ క్వశ్చన్, రెక్టిఫైయర్ను ఉపయోగించడానికి కారణం? ఆన్సర్ ఏ, ఏసీని డీసీగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం? ఆన్సర్ సి, గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్లో ఉపయోగించే అబ్బరకం? ఆన్సర్ బి, విద్యుత్ బంధకం, ఉష్ణ వాహకం. నెక్స్ట్ క్వశ్చన్, అనంత సంఖ్యలో ఆవేశాలు ఉన్న భూమి ఫలిత విద్యుత్ పొటెన్షియల్ ఎన్ని వోల్టులు? అనంత సంఖ్యలో ఆవేశాలు ఉన్న భూమి ఫలిత విద్యుత్ పొటెన్షియల్ ఎన్ని వోల్టులు? ఆన్సర్ ఏ, శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్, నిరోధం వోల్టేజీ కరెంట్లను కొలిచే పరికరం? ఆన్సర్ సి, మల్టీమీటరు. నెక్స్ట్ క్వశ్చన్, గృహ అవసరాల కోసం 240 వోల్ట్స్ వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం? ఆన్సర్ బి, 50 హెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఉష్ణోగ్రత వద్ద అతి వాహకతను ప్రదర్శించే పదార్థం? ఆన్సర్ ఏ, పింగాణి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ సి, ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూజ్ వైర్ను ఏ మిశ్రమ లోహాలతో తయారు చేస్తారు? ఆన్సర్ డి, తగరం సీసం. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఏ, సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ కెటిల్లో నీరు దేని వల్ల వేడెక్కుతుంది? ఆన్సర్ బి, సంవహనం. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధవాహకాన్ని వేడి చేస్తే దాని వాహకత్వంలో జరిగే మార్పు? ఆన్సర్ బి, పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ వలయానికి సమాంతరంగా కలిపే పరికరం? ఆన్సర్ సి, వోల్ట్ మీటరు. నెక్స్ట్ క్వశ్చన్, పొడి బ్యాటరీలో ఉపయోగించే ఎలక్ట్రోలైట్లు?
ఆన్సర్ బి అమ్మోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, డైనమో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఏ విద్యుదయస్కాంత ప్రేరణ. విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం మీద పనిచేస్తుంది డైనమో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బల్బును వెలుతురు కోసం అత్యధికంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ డి టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఎలక్ట్రిసిటీ తయారీ పద్ధతి? ఆన్సర్ బి కోల్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఉపయోగించడానికి కారణం? ఆన్సర్ డి విద్యుత్తును నిల్వ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ఫ్యూజ్ను ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? విద్యుత్ ఫ్యూజ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఏ జౌలు ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి ఉపయోగించే పరికరం? ఆన్సర్ సి గాల్వనోమీటరు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలమెంట్ను మందం తక్కువగా పొడవు ఎక్కువగా ఉండేలా అమర్చడానికి కారణం? ఆన్సర్ డి పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ హీటర్ ఐరన్ బాక్స్ కుక్కర్లలో వాడే ఫిలమెంట్ను ఏ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు? ఆన్సర్ డి నిక్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాన్ రెగ్యులేటర్స్ రేడియోలలో వాల్యూమ్ కంట్రోల్ కోసం ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ సి రియోస్టాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో బల్బు కాలిపోయినప్పటికీ మిగిలిన ఉపకరణాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. వీటిని ఏ సంధానంలో అమరుస్తారు? ఇంట్లో బల్బు కాలిపోయినప్పటికీ మిగిలిన ఉపకరణాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. వీటిని ఏ సంధానంలో అమరుస్తారు? ఆన్సర్ బి సమాంతర సంధానం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్సిస్టర్, టార్చ్ లైట్, గోడ గడియారాలు, రేడియోలలో ఉపయోగించే ఘటాలు? ఆన్సర్ డి అనార్ధ ఘటం. నెక్స్ట్ క్వశ్చన్, తీగల ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ విద్యుత్ స్తంభాలు, వంతెనలు తుప్పు పట్టకుండా వాటి తలాలపై జింకు లోహంతో పూత పూసే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ సి గాల్వనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఛార్జ్ చేసే బ్యాటరీని కనుక్కున్న శాస్త్రవేత్త? ఆన్సర్ డి గాస్టన్ ప్లాంటే. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ కండక్టివిటీని కనుక్కున్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ కామర్లింగ్ ఓమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్రిజిరేటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆన్సర్ సి ఫెల్టియర్ ఫలితం సూత్రం ఆధారంగా పనిచేస్తుంది రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం? ఆన్సర్ బి విద్యుత్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట ప్రమాణాలతో తయారు చేసిన ఎల్ఈడి బల్బులు జీవితకాలం ఎన్ని గంటలు? ఆన్సర్ ఏ 50,000 అవర్స్. 50,000 అవర్స్ 50,000 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట నిరోధం ప్రమాణాలు?
ఆన్సర్ ఏ ఓమ్ మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ సర్క్యూట్ లఘు వలయం అంటే ఏమిటి? ఆన్సర్ డి, రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్కు అంతరాయం కలగడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాహ విద్యుత్కు సంబంధించి సరైనది. ఆన్సర్ డి పైవన్నీ. వెండి మంచి విద్యుత్ వాహకం, డైమండ్ మంచి విద్యుత్ బంధకం, సిలికాన్ అతి ఉత్తమమైన అర్ధవాహకం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూజ్ వైర్కు ఉండాల్సిన లక్షణం. ఆన్సర్ బి, తక్కువ నిరోధం, తక్కువ ద్రవీభవన స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పొటెన్షియల్ను కొలిచే పరికరం. ఆన్సర్ డి, వోల్ట్ అనేది విద్యుత్ పొటెన్షియల్ను కొలిచే పరికరం వోల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తీగ చుట్టకు దగ్గరలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త. ఆన్సర్ డి, మైకేల్ ఫ్యారడే. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కినప్పుడు కాలిపోకుండా ఉండేందుకు వలయంలో వినియోగించే రక్షణ పరికరం. ఆన్సర్ డి, ఫ్యూజ్. నెక్స్ట్ క్వశ్చన్, 400 ఏళ్ల కిందట ఏ దేశస్థులు విద్యుత్పై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు? ఆన్సర్ సి, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోహం తన ద్వారా విద్యుత్తును పాక్షికంగా ప్రసరింపచేస్తుంది? ఆన్సర్ డి, జర్మేనియం. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన నీరు విద్యుత్ పరంగా ఎలా ప్రవర్తిస్తుంది? ఆన్సర్ బి, విద్యుత్ బంధకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పరికరాలలో ఏది విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలను ఉపయోగించదు? ఆన్సర్ ఏ, అయస్కాంత దిక్సూచి. లాస్ట్ క్వశ్చన్, ఫ్లెమింగ్ కుడి చేతి నియమాన్ని దేని దిశను కనుగొనడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ బి, ప్రేరిత విద్యుత్తు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.